మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈరోజు వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చకుండా జూన్ 4వ తారీఖు ఈ రాష్ట్ర జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పంటల బీమా, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా లా నేస్తాం, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే హౌసింగ్ ప్రాజెక్ట్, అదేవిధంగా కరోనా సమయంలో సహాయం, పెన్షన్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో డీబీటీ ద్వారాగా ఈ రాష్ట్రంలో 8,70,00,000 మంది లబ్ధిదారులకి 2,73,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ గా ఒక బటన్ నొక్కి వాళ్ళ అకౌంట్ లో వేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా నాన్ డీబీటీ అంటే ఏదైతే జగనన్న గోరుముద్ద కానీ, అదేవిధంగా విద్యా కానుక కానీ, సంపూర్ణ పోషణ కానీ, సంపూర్ణ పోషణ ప్లస్ కానీ, అదేవిధంగా హౌసింగ్ అక్క చెల్లెళ్ళకి హౌసింగ్ పట్టాలు కానీ, ఈ రకంగా నాన్ డీబీటీ ద్వారాగా ఈ రాష్ట్రంలో 4,49,00,000 మంది లబ్ధిదారులకి 1,84,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,19,74,000 మంది లబ్ధిదారులకి ఈ రాష్ట్రంలో 4,58,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సంక్షేమ ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఆర్థిక సహాయం 4,58,000 కోట్లు, ఆయన చేసిన అప్పు కేవలం 3,33,000 కోట్లు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,40,000 కోట్లు, అది కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకుండానే. కానీ ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదు. ఈ రకంగా అసలు గత ప్రభుత్వంతో పోల్చుకునే హక్కు కానీ, పోల్చుకునే అర్హత కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా వాస్తవానికి చెప్పాలి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోవడం. ఎందుకనంటే ఆయన ఎంతో ముందు చూపుతో విజన్తో ఆలోచించి విద్యా వ్యవస్థను మార్చి పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నారు. వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇవ్వాలనుకున్నారు. ఎన్నో మంచి చేయాలి, వ్యవస్థలను మార్చాలి, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి గ్రామ స్థాయిలోకే అభివృద్ధి, గ్రామ స్థాయిలోకే సంక్షేమం తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈరోజు 2 ఏళ్ళు పూర్తి చేసి ఈరోజు వెన్నుపోటు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళు చేసినటువంటి వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనేటువంటి
ప్రతి 5 మండలాల్లో ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశం ఈనాడు పేపర్లో వచ్చినటువంటి యాడ్స్ కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ కానీ అన్నీ కూడా మేము ఇక్కడ తగలబెట్టి నిరసన తెలిపామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పోరాటం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. ప్రజల కోసం నిత్యం నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మాటలే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వీళ్ళు ఎంత కన్స్ట్రక్టివ్ గా, ఎంత పద్ధతిగా, ఎంత నీట్ గా, సినిమాలో డైలాగ్ ఉంది కదా, పద్ధతిగా గోడ కట్టినట్టు, ఆ రకంగా అబద్ధం చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి. అది ఎలాగానంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇది మా గ్యారంటీ అని చెప్పేసి బాండ్లు ఇచ్చారు. ఒకసారి ఈ బాండ్లు పరిశీలించండి. ఈ బాండ్ల యొక్క సారాంశం ఏంటి అని అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఒక సందేశం ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఇచ్చేటువంటి పథకాలకి, ఇన్ని పథకాలకి మీరు అర్హులు అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మెహరాజ్ బేగం షేక్ అని ఒక మహిళ, ఆమె మైనారిటీ హౌస్ వైఫ్. వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలకి, ఇన్ని పథకాలకి మీరు అర్హులు అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మెహరాజ్ బేగం షేక్ అని ఒక మహిళ, ఆమె మైనారిటీ హౌస్ వైఫ్. వాళ్ళు చెప్తున్నాను చూడండి. మీ ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులు 5గురు, 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు 2, 18 సంవత్సరాల వయసు కంటే పైబడిన మహిళలు 2 అని చెప్పేసి, ఇది రాజంపేట కాన్స్టిట్యున్సీ. వీళ్ళు దేనికి అర్హులట, ఆడబిడ్డ నిధికి అర్హులు, తల్లికి వందనం అర్హులట. అంటే ఏడాదికి 66,000 అట. 5 ఏళ్లలో 3,30,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. మా ప్రభుత్వం రాగానే మీకు ఇవి వస్తాయని చెప్పేసి ఈ బాండ్లు ఇచ్చి, ఇలా ఇచ్చి, ఓటీపీ సిస్టమ్ కూడా పెట్టి, అంటే ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా ఒక గోడ కట్టినట్టు, ఒక అంటు కట్టినట్టు కన్స్ట్రక్టివ్గా ప్రజల్ని మోసం చేయడానికి ఈ కూటమి నాయకులు ఎంత దిగజారారు అన్నది తేటతెల్లమవుతుంది. చూడండి, ప్రతి ఇంటికి బాండ్లు పంపించారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా మాకు సంవత్సరానికి 3,30,000 వస్తాయి, 5 లక్షలు వస్తాయి, 6 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయని ఆశపడినటువంటి ప్రజలు ఈ కూటమి నాయకుల మాటలు నమ్మి మోసపోయారు. అందుకే ఈ రోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటున్నాం. ఎందుకంటే నమ్మించి మోసం చేశారు. ఎంత నమ్మించారండి, ఎంత చక్కగా నమ్మించారు. ఓటీపీ సిస్టమ్ తీసుకొచ్చి, సైన్లు చేసి, బాండ్లు పంపించి, ఇలా నమ్మించి ప్రజల్ని మోసం చేసినటువంటి దగా ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వర్గం వాళ్ళని కూడా, ప్రతి వ్యవస్థని కూడా చేసిన విద్యారంగం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నాడు నేడు పథకానికి మంగళం పాడారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా కానుక, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 9 అంశాలతో కూడినటువంటి నాడు నేడు ద్వారాగా గోరుముద్ద కానీ, బైజూస్ కంటెంట్ కానీ, 8-9 తరగతుల పిల్లలకి ట్యాబ్స్ కానీ, అదేవిధంగా డిజిటల్ ప్యానల్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, అదేవిధంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, ఇంటర్నేషనల్ కరికులం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఈ రకంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి విజనరీతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈరోజు వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి, ఈరోజు నాడు నేడు ఎంత దారుణం అంటే దాతలు వస్తే కడతారట. ఏ దాతలు వస్తారు, ఎవరు వస్తారు, ఎన్ని స్కూల్కి వస్తారు, ఎన్ని స్కూళ్ళు నాడు నేడు ద్వారా కడతారు అంటే పూర్తిగా నిర్వీర్యం చేయాలి. కాబట్టి ఈ రకంగా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వైద్య రంగం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటికే వైద్యం అందించేలాగా ఏదైతే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఎత్తేసారు. 50,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. 0 వేకెన్సీ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఆ సిస్టమ్నే ఈరోజు
రద్దు చేసినటువంటి ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు, మందులు దొరకట్లేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ఈ రోజు మెడికల్ కాలేజీలో మాకు సీట్లు వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లెటర్ పెడుతున్నారు, సీట్లు తగ్గించేస్తున్నారు. ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా కాంట్రాక్టర్లు కట్టొద్దు, వెనక్కి వెళ్ళిపోమని చెప్పేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఉచిత నాణ్యమైనటువంటి విద్య అందకూడదు అని ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. విద్యా వ్యవస్థను నాశనం చేశారు, వైద్య రంగాన్ని నాశనం చేశారు, రైతుల్ని కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఎంత దారుణంగా ఉంది అంటే యూరియా కోసం రోజుల తరబడి క్యూలు కట్టినా కూడా ఆ రైతుకి సఫిషియెంట్ గా యూరియా దక్కనటువంటి దీనస్థితికి రైతు వెళ్ళిపోయాడు ఈ సందర్భంగా అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మద్దతు ధర లేదు. ఈరోజు ధాన్యం పండితే కొనే దిక్కు కొనే నాదుడు లేక రైతులు ఈరోజు అష్ట కష్టాలు పడుతున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు విద్యార్థులను మోసం చేశారు, విద్యా కానుకట దాన్ని కూడా ఎత్తేసే పరిస్థితి. ఈరోజు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కూడా ఫస్ట్ ఇయర్ ఎక్కడా కూడా కట్టకపోతే పిల్లల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజు రియంబర్స్మెంట్ కట్టినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా చివరాఖరికి నిరుద్యోగుల్ని 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలే ఏమీలో. మెగా డిఎస్సి అన్నారు, 30,000 డిఎస్సి ఉద్యోగాలు తీసేస్తామన్నారు. చివరికి తీసింది కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి అభ్యర్థులు గోల పెట్టేటువంటి క్వాలిఫై అయ్యి మీరు కాల్ లెటర్లు ఇచ్చి ఈరోజు దగాపడ్డ విద్యార్థులు, దగాపడ్డ నిరుద్యోగులు రోడ్డెక్కి మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది. మొన్న 10th క్లాస్లో అక్కడక్కడ మార్కులు పిల్లలకి 500, 550 వస్తే మాదే క్రెడిట్ అని చెప్పుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు డిఎస్సి మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే, పేపర్ లీక్ అయిందని చెప్తుంటే, మీ ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి సభ్యుడే పేపర్ లీక్ చేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే, ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి దగా చేస్తే ప్రశ్నిస్తుంటే ఎందుకు నారా లోకేష్ గారు ఎక్కడా కూడా కనీసం అభ్యర్థులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఈరోజు క్లారిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉద్యోగులను కూడా మోసం చేశారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దగా చేయనటువంటి సెక్షనే లేదు, వర్గమే లేదు, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు. ఉద్యోగులను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఏలు ఇవ్వాలా, జూన్ నెలకి 5 డిఏలు అంటే 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలా. కానీ ఈ రోజుకి డిఏ యొక్క ఊసే లేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ ఊసి లేదు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలకు గాను 10 డిఏలు ఇవ్వాల్సి వస్తే 11 డిఏలు ఉద్యోగులకు ఇచ్చి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. 27% ఐఆర్ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే పోలీసులకి ఏవైతే సరెండర్ లీవ్స్ ఉన్నాయో 5 సరెండర్ లీవ్స్ ఇప్పటికీ పెండింగ్. అదేవిధంగా 15 నెలల టీఏ బిల్లులు పెండింగ్. ఈరోజు సరెండర్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో సరెండర్ లీవ్స్ ఎప్పుడూ కూడా స్ప్లిట్ చేసినటువంటి ప్రభుత్వం లేదు. ఏ ఇయర్కి ఆ ఇయర్కి ఇచ్చేటువంటి, కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో సరెండర్ లీవ్స్ కూడా స్ప్లిట్ చేసేసి ఇచ్చేటువంటి దగా ప్రభుత్వం. ఉద్యోగులను మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తాన్ని మోసం చేశారు. 2 ఏళ్లలో ఈ 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి వీళ్ళు చేసినటువంటి అప్పు 3,40,000 కోట్లు. 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకుండానే 3,40,000 కోట్లు అప్పు చేశారు వీళ్ళు. 3,40,000 కోట్లకి ఏమిచ్చారు ప్రజలకి అని ఒక 10 మంది కూర్చుంటే ఎవరు కూడా ఏమిచ్చారు ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అదే జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,30,000 కోట్లు అవ్వచ్చు. కానీ జగనన్న ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, సభ్యత సంస్కారం అనేది పుట్టుకతో ఎవరికి రాదు. మనం పెరిగే వాతావరణాన్ని బట్టి, మనం పెంచిన తల్లిదండ్రులను బట్టి వస్తుంది. ఈరోజు మన ప్రవర్తన, మన మాట తీరు,
మనం చేసేటువంటి విమర్శలు, మన హావభావాలన్నీ కూడా మన సభ్యత సంస్కారంలో ఇమిడి ఉంటాయి. మనం ఆ సభ్యత సంస్కారం మరిచి మాట్లాడితే తిట్టేది మన తల్లిదండ్రులు ఎవరైనా సరే. ఈరోజు మీరు మీ శాఖలో చూపించండి. మళ్ళీ ఇప్పుడు అంటది చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టారట, సార్ టీ పెట్టారు ఆ రోజు, నేనున్నా ఆ రోజు, నేను తాగా ఆ రోజు, నాకు చాలా అదృష్టం అని చెప్పి ఆవిడకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు టీ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆయన టీ పెట్టలేదు. ఏంటంటే ఇక్కడ యాక్టింగ్ అనమాట. అయితే ఆర్టిస్టులను చూసి మేకప్ వేసుకోవడం చూసాం, కానీ ఇప్పుడు మేకప్ వేసుకుని ఆర్టిస్ట్ అయిపోతుంది. ఆర్టిస్ట్ లాగా నటించడం, మంత్రులు పట్టుకొని ఆడియుడు అంటాం. వాస్తవానికి చెప్పాలి అని అంటే ఈవిడికి హోంమంత్రి శాఖ కాదు, సభ్యత సంస్కారహీనం అనే శాఖకి మంత్రిని చేయొచ్చు, ఒళ్ళు బలుపు అనే శాఖకి మంత్రిని చేయొచ్చు. 25 మంది మంత్రుల్లో 25 మంది మంత్రులకి శాఖలు ఇస్తే, ర్యాంకులు ఇస్తే, సభ్యత సంస్కారహీనం అనే ర్యాంక్కి ఈవిడ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వచ్చు. మాట్లాడేటప్పుడు తిన్నగా మాట్లాడండి, సభ్యతతో మాట్లాడండి. మీరు మహిళని మరిచిపోయి మాట్లాడకండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే రైట్ మీకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీ నోటు దురుసు తగ్గదు. ఎవరు ఎన్ని మందలించినా, ఎవరు ఎన్ని అన్నా నోటు దురుసు అనేది తగ్గదు. ఎందుకంటే ఆ నోటు దురుసు, ఇలాంటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి వ్యాఖ్యలు, సంస్కారహీనమైనటువంటి మాటలు, ఇవన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి మీకు హోంమంత్రి వచ్చింది, మీ హోంమంత్రి నిలబడుతుందని మీ స్వార్థం. మన నాయకుడి కోసం మన నాయకుడిని మనము ప్రైజ్ చేయొచ్చు, మన నాయకుడి కోసం ఫెరోషియస్ గా మాట్లాడొచ్చు, మన నాయకుడి కోసం గట్టిగా నినదించవచ్చు, గట్టిగా ఫైట్ చేయొచ్చు. కానీ అవతల నాయకుడిని కించపరిచి మాట్లాడేటువంటి రైట్ లేదన్నది మర్చిపోకండి. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైతే ఈరోజు కార్మిక సంఘాలు ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారో బాధిత కుటుంబాలకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఆ డిమాండ్ నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొకసారి నోరు ఉంది కదా అని మాట్లాడితే మీకన్నా పెద్ద నోరులే ఉన్నాయి, అందరికీ పెద్ద నోరులే. కాకపోతే మాకు సభ్యత సంస్కారం అనేది కొంచెం అడ్డొస్తుంది, పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడదాం. ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ అనిత గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.